హాయ్ అందరికీ. ఇవాళ సండే స్పెషల్ ఆనియన్ చికెన్ చేస్తున్నాండి. ఇవాళ చేసే విధానం చూద్దాము. బిర్యానీ ఆకుల మసాలా అన్నీ వేసుకుంటున్నా. ఇప్పుడు చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నా, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చేసే విధానం చూద్దాము. ఆనియన్ మనము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను 1 కేజీ చికెన్కి ఒక 10-11 తీసుకున్నా అనుకుంటా. అందుకని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక వేడి అయినాక గరం మసాలా అన్నీ వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాము. వేసుకున్నాక ఇప్పుడు కొంచెం వేడి అయినాక ఇందులో ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేస్తున్నాను నేను. ఇగో 1 కేజీ చికెన్కి ఇన్ని ఆనియన్ కట్ చేసుకున్నాను నేను. ఆనియన్ ఎక్కువ ఉంటేనే ఆనియన్ చికెన్ బాగుంటుంది అన్నమాట. ఆనియన్ వేస్తే టమాటా వేయవచ్చా లేదా అని అంటే వేయవచ్చు, మన ఇష్టము. కానీ నేను ఒక చిన్న టమాటా అంటే మీడియం సైజు ఉన్నాను ఒక టమాటా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రై అయినాక ఇందులో కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొంచెం మగ్గింది ఆనియను, కరివేపాకు వేసుకుందాము. ఇందులోనే ఒక 4 రెప్పలు పుదీనా వేసుకుందామండి, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసము. కొంచెం పుదీనా వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం కాసేపు. ఆనియన్ చికెన్ సూపర్ ఉంటుందండి. చేసే విధానం ఒకేలాగా కాకుండా డిఫరెంట్ చేయండి. లాస్ట్ సండే నేను టమాటా ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, అట్లా పేస్ట్ లాగా చేసిన. ఇప్పుడేమో ఆనియన్ చికెన్ లాగా చేస్తున్నా. పసుపు వేసుకుందాము. ఒక 2 సెకండ్ మగ్గనేసినాక తర్వాత చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. అందులో ఒకేలాగా చేస్తే తినరండి పిల్లలు. మనం డిఫరెంట్ చేసుకుంటూ ఉండాలి. ఏ కర్రీ చేసినా గిట్ట పిల్లలు ఇష్టంగా తింటారు. మరి డిఫరెంట్ చేస్తే బాగుంటాయా, ఇట్లా చేయొచ్చా అని అంటే మనం చేసే విధానం ఉంటుంది. మనం ఎట్లా చేస్తే అట్లా టేస్ట్ బాగుస్తుంది అనమాట. ఇప్పుడు చికెన్ వేసుకున్నా కదా, పైనుంచి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసి మనము మగ్గనిచ్చిందామనుకో తొందరగా చికెన్ ఉడుకుతుంది అనమాట. మనం టేస్ట్ అని సరిపడా వేసుకుందాం సాల్ట్. ఇప్పుడు కలుపుకొని మూత వేసుకుందాం. బాగుంటుందండి చికెన్ అయితే, సూపర్ ఉంటుంది. పేస్ట్ ఆనియన్ టమాటా ఫ్రై చేసి పేస్ట్ లాగా గిట్ట చేయవచ్చు, ప్లస్ మనం ఆనియన్ చికెన్ లాగా చేయవచ్చు, గోంగూర చికెన్ గిట్ట చేయవచ్చు. యాక్చువల్గా నేను గోంగూర చికెనే చేద్దాం అనుకున్నా. ఏంటంటే గోంగూర లేవు ఇంట్లో, అందుకని ఆనియన్ చికెన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మగ్గనిద్దాము. ఎన్ని వాటర్ వచ్చింది చూడండి. మీడియం సైజ్ ఒక్క టమాటా తీసుకున్నా నేను, ఎందుకంటే టేస్ట్ కోసం అనమాట. ఆనియన్ చికెన్ చేసినప్పుడు ఆనియన్ చికెన్తోనే బాగుంటాయి కర్రీ, కానీ కొంచెం టమాటా ఉంటే గిట ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి చిన్న టమాటా వేసుకున్నాను నేను, మీడియం సైజ్ ఇది. ఇప్పుడు మగ్గనిద్దాం. మీరు ఇవాళ సండే ఏమేం చేస్తున్నారు, ఏం కర్రీస్, ఏం చికెనా, ఫిషా, మటనా, ఏం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే చికెన్ చేస్తున్నా ఇవాళ. ఇప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకుందాము. ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేయచ్చు కదా అంటే పైనుంచి అందులో వేస్తే ఆ ఫ్లేవర్ ఏరి వస్తుంది. నేను కొంచెం మగ్గినాక టమాటా చికెన్ మగ్గినాక పైనుంచి వేసుకుంటున్నా. ఆ టేస్ట్ బాగా వస్తాయి పైనుంచి వేస్తే. ఇప్పుడు ఇంకా మగ్గనించినాక ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం సరిపడా కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. కారము దాని సరిపడా కారం వేసుకుందాము. ఇప్పుడు మూత వేసుకోవాలి. 5-10 మినిట్ వరకు మగ్గనిద్దాము. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిద్దాము. ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గనిద్దాం. మూత వేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఏమేమి చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు గిట నేను చికెన్ అయితే ఇలా చేస్తున్నా, మీకు నచ్చుతుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ ఇట్లా డిఫరెంట్ చేయాలని చెప్పేసి డిఫరెంట్గా చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు లాస్ట్కి మనము గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాం మీకు. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాక ధనియా పౌడర్, చికెన్ మసాలా గిట్ట వేసుకున్నాక నేను ఇప్పుడు పక్కన మిక్సీ గిట్ట పడుతున్నా. ధనియాల పొడి ఇప్పుడే పట్టి వేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నా అండి. ఇదే ఏంటంటే మనము ఏ కర్రీ చేసినా టేస్ట్ రావాలంటే
మనము ధనియాల పొడి ఇంట్లోనే పట్టి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు నేను చికెన్ మసాలా ఇవన్నీ వేస్తున్నా చూడండి. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా 3 వేసుకున్నా. ఇప్పుడు ఫ్రై కొంచెం కలిపినాక ఇంకా ఫ్రై అవ్వాలి, మసాలాలోనే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక ఒక 2 మినిట్ మగ్గినాక లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాము. ఏంటంటే మనము ఏ కర్రీ వచ్చినా గిట్ట టేస్ట్ రావాలంటే మన ఇంట్లోనే ధనియా పౌడర్ పట్టి పెట్టుకోవాలండి. ఆ ధనియా పౌడర్ పట్టే విధానం గిట్ట చెప్తా చూడండి. నార్మల్ గరం మసాలా ధనియా పౌడరే పట్టి పెట్టుకుంటారు కొంతమంది. అట్లా కాకుండా కొంచెం మెంతులు, కొంచెమేమో జీలకర్ర, గరం మసాలా, ధనియా పౌడరు, కరివేపాకు అన్నీ వేయించుకోవాలి. వేయించుకొని పట్టి స్టోర్ చేసుకోవాలి. అది ఏ కర్రీలో అయినా చేయండి మీరు, సూపర్ ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్కి నేను చికెన్లో కొత్తిమీర వేసుకుంటున్నా చూడండి. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. చేసే విధానం ఇంతే. మీరు గిట్ట చేయండి, తినండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఎందుకంటే నేను చికెన్ డిఫరెంట్ చేస్తూ ఉంటా, ఒకేలాగా కాకుండా. గ్రేవీ కొంచెం మనం అన్నీ మసాలా వేస్తాం కాబట్టి మసాలా లాగానే గ్రేవీ గిట్ట బాగుంటుంది అనమాట. చికెన్ లాగా గ్రేవీ ఉంటుంది, తినొచ్చు. ఈ గ్రేవీ లేకుండా ఎట్లా తినొచ్చు కానీ గ్రేవీ ఉంటుంది, మనం కనిపించదు కానీ గ్రేవీ అయితే ఉంటుంది, చిక్కగా ఉంటుంది అనమాట. బాయ్, మరి అయిపోయినట్టే. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.